Hi dear friends, ఈ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూసినట్టయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ అ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ creating machines capable of performing tasks that would typically require human intelligence. అంటే మనిషి యొక్క ఇంటెలిజెన్స్తో అంతగా ప్రమేయం లేకుండా చిన్న చిన్న టాస్క్స్, రిపీటెడ్గా జరిగేటువంటి టాస్క్స్ తనంతట తానే చేసేటువంటి టెక్నాలజీనే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. యాక్చువల్గా ఇది కంప్యూటర్ సైన్స్లో ఒక బ్రాంచ్. మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. దిస్ includes activities like learning, problem solving, recognizing patterns, understanding natural language, and making decisions. Artificial intelligence impacts our daily lives in various ways, often without us realizing it. Here are few examples. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడెక్కడ మనకు ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ చూసినట్టయితే స్మార్ట్ అసిస్టెంట్స్. ఏంటి స్మార్ట్ అసిస్టెంట్స్ లేదా స్మార్ట్ డివైజెస్ అంటే, జనరల్గా చూడండి, డివైజెస్ లైక్ స్మార్ట్ ఫోన్స్, మన చేతిలో ఉండేటువంటి స్మార్ట్ ఫోన్ ఇస్ అ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్. చాలా యాప్స్ వరకు మన మొబైల్లో ఉండేటువంటి దాదాపు నాకు తెలిసినంత వరకు 90% ఆఫ్ ద యాప్స్ ఏఐని బేస్ చేసుకొని వర్క్ చేస్తున్నాయి ప్రజెంట్ అయితే. స్మార్ట్ స్పీకర్స్, వీటి గురించి అందరూ వినే ఉంటారు. అండ్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్, అంటే ఇంట్లో ఆటోమేషన్ సిస్టమ్స్, మనము జస్ట్ వాయిస్ కమాండ్ ద్వారానే ఒక ఎలక్ట్రిక్ బల్బ్ను ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. అలానే మనం అలెక్సా గురించి వినే ఉంటాం, అమెజాన్ అలెక్సా. అండ్ యాపిల్ ఫోన్స్లో అయితే సిరి అనే యాప్స్ ఉంటాయి. ఇవి వాయిస్ని రికగ్నైజ్ చేసి దాని నుంచి మనకు రెస్పాన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇవేం చేస్తాయి, దీస్ సిస్టమ్స్ అండర్స్టాండ్ అండ్ రెస్పాండ్ అవర్ వాయిస్ కమాండ్స్. దే హెల్ప్ us perform tasks, provide information and control other smart devices in our home. సో ఇన్ ద ఫ్యూచర్లో మనము ఈ ఎలక్ట్రిక్ స్విచెస్ ఆఫ్ చేయడము, ఆన్ చేయడం కూడా ఉండదు. జస్ట్ వాయిస్ కమాండ్ ద్వారానే ఇవన్నీ కూడా చేయొచ్చు. అంటే మనిషి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా లేజీ అయిపోతాడని అయితే చెప్పుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడైతే మనం స్విచ్ చేయాలంటే ఎక్కడైతే ఆ స్విచ్ ఉంటుందో అక్కడ దాకా వెళ్ళి మనం ఆఫ్ చేస్తున్నాం. ఫ్యూచర్లో అది కూడా ఉండదు. ఆ బెడ్ మీదనే కూర్చొని, ఆ సోఫా మీద కూర్చొని మనము టీవీ ఆన్ చేయొచ్చు, ఫ్రిడ్జ్ని ఆపరేట్ చేయొచ్చు, ఏసీని ఆపరేట్ చేయొచ్చు. అంటే ఇంట్లో మూమెంట్ కూడా తగ్గిపోతుంది, అంటే రోగాలు ఇంకొంచెం పెరుగుతాయని సింపుల్గా చెప్పాలంటే. అలా అని మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క టూల్స్ని యూజ్ చేయకుండా ఉండలేము, ఫ్యూచర్లో వీటి యొక్క డెవలప్మెంట్ని మనం ఆపలేము. అండ్ సెకండ్ వన్, ఆన్లైన్ షాపింగ్ అండ్ రికమెండేషన్స్. ఆన్లైన్ షాపింగ్లో మనం చూసినట్టయితే అమెజాన్ కానివ్వండి, లేకుంటే ఏది తీసుకున్నా సరే, మీరు ఒకసారి ఏదో ఒక వస్తువు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి సెర్చ్ చేశారనుకోండి అమెజాన్లో, నెక్స్ట్ టైం మీరు అమెజాన్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వస్తుంది. లేదు, మీరు డ్రెస్కి సంబంధించినటువంటి సెర్చ్ చేస్తే అలాంటి ఐటమ్సే మళ్ళీ మీ ముందుకు వస్తాయి. అంటే దీని మీనింగ్ ఏంటి, ఒక పర్సనలైజ్డ్ ప్రిఫరెన్సెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర మొబైల్ ఉంటుంది, మీ దగ్గర కూడా మొబైల్ ఉంటుంది. నా మొబైల్లో అమెజాన్ ఓపెన్ చేసినప్పుడు వచ్చేటువంటి ఇంటర్ఫేస్ వేరేగా ఉంటుంది, అంటే మనకు కనపడేటువంటి ఐటమ్స్ వేరేగా ఉంటాయి. వేరే వ్యక్తి ఓపెన్ చేసినప్పుడు అతనికి కనపడేటువంటి ఐటమ్స్ వేరేగా ఉంటాయి. ఒకే అమెజాన్ యాప్ అయినప్పుడు మరి డిఫరెంట్ ఐటమ్స్ మన కళ్ళ ముందు ఎలా కనపడుతున్నాయంటే, మన యొక్క సెర్చ్ హిస్టరీని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ పర్సన్కి ఎలాంటి వస్తువులు అంటే ఇంట్రెస్ట్, ఎలాంటివి పర్చేజ్ చేయాలనుకుంటున్నాడు అనేది అక్కడ ఉండేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథమ్స్ ఐడెంటిఫై చేసి మన ముందుకి ఆ ఐటమ్స్ను మరలా మన ముందుకి తీసుకురావడం జరుగుతుంది. దట్స్ వెరీ సింపుల్. సో దీనివల్ల ఏమవుతుంది, మన టైం సేవ్ అవుతుంది. అలానే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో మనల్ని యూజ్ చేసుకొని అమెజాన్ లాంటి ఆన్లైన్ షాపింగ్ యాప్స్ అవన్నీ కూడా, వాళ్ళ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. దట్స్ ఆల్. అంటే మన యొక్క టాస్క్ను సింప్లిఫై చేయడము, టైంను సేవ్ చేయడము అనేది ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రోల్ చాలా ఉంటుంది. అండ్ ఆల్గరిథమ్స్ అనలైజ్ యువర్ షాపింగ్ హ్యాబిట్స్, ప్రిఫరెన్సెస్ అండ్ బ్రౌజింగ్ హిస్టరీ టు రికమెండ్ ప్రోడక్ట్స్ యూ మైట్ లైక్. దిస్ టెక్నాలజీ ఈజ్ వైడ్లీ used by online retailers like Amazon. That's all. Next, navigation and travel. Navigation apps kuda manam chuse untamu. Google Maps, for example, very one of the famous navigation apps. Apps like Google Maps use AI to analyze traffic data in real time, suggesting the best routes to avoid congestion.
ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలోనో, చెన్నైలోనో ఏదైనా మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళినప్పుడు, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం ఆబ్వియస్లీ గూగుల్ మ్యాప్స్ మీద డిపెండ్ అవుతాం. గూగుల్ మ్యాప్స్లో మనం ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ మ్యాప్స్లో చాలా ఇంట్రెస్టింగ్ ఈ విషయం ఏంటంటే ఏ డిఫరెంట్ రూట్స్ని మనకు సజెస్ట్ చేస్తుంది. ఏ రూట్లో ట్రాఫిక్ ఎలా ఉంది, రియల్ టైం ట్రాఫిక్ని కూడా అది మనల్ని సజెస్ట్ చేస్తుంది. దీనివల్ల మనకు చాలా టైం సేవ్ అవుతుంది అండ్ వీ కెన్ చూస్ ద కరెక్ట్ రూట్ ఆర్ ప్రాపర్ రూట్ టు రీచ్ అవర్ డెస్టినేషన్ ఈజీలీ అండ్ క్విక్లీ. ఓకే, సో అలానే గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేసుకొని ఇప్పుడు అవి $1 బిలియన్ ఆఫ్ కంపెనీస్గా మారాయి. లైక్ జొమాటో కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, ర్యాపిడో అండ్ ఇంకా ఉబర్, ఓలా, ఇవన్నీ కూడా ఈ గూగుల్ మ్యాప్స్ లాంటి నావిగేషన్ యాప్స్ని యూజ్ బేస్ చేసుకొని వర్క్ చేస్తున్నాయి. చూడండి, ఒక చిన్న అప్లికేషన్ వలన ఎన్నో $1 బిలియన్ ఆఫ్ కంపెనీస్ అనేవి పుట్టుకొస్తున్నాయి. సో మనం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, వేరే టెక్నాలజీని కానివ్వండి స్మార్ట్గా యూజ్ చేయడం మొదలు పెడితే సో వీ కెన్ ఆల్సో డూ వండర్స్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. నెక్స్ట్, సోషల్ మీడియా. దిస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. అండ్ మనం 24 గంటలు మనం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మళ్ళీ కళ్ళు మూతపడే వరకు మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే మనం చూసేది సోషల్ మీడియా, మనం డిపెండ్ అయ్యేది సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా అనేది మన జీవితాలను మంచి చేస్తుంది, నాశనం కూడా చేస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే 90% మన జీవితాలతో ఇది ఆడుకుంటుందని చెప్పుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఆల్గరిథమ్స్ మనల్ని సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యేలాగా చేస్తున్నాయి. నేను చెప్పాను కదా, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. బట్ మనం పాజిటివ్స్ని తీసుకొని వాటిని మన లైఫ్కి బెటర్మెంట్కి ఎలా యూజ్ చేయాలనేది ఆలోచించుకోవాలి. చూడండి, ఇక్కడ ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ యూజ్ AI టు పర్సనలైజ్ వాట్ యు సీ ఇన్ యువర్ ఫీడ్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, అమెజాన్లో ఎలాగైతే మన పర్సనలైజ్డ్ ఇంటర్ఫేస్ మనకు కనపడుతుందో అలానే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా అంతే. మనం నేను సపోజ్ యూట్యూబ్లో మోటివేషన్కి సంబంధించి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి వేరే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కంటెంట్ ఎక్కువగా చూస్తున్నాను అనుకోండి, నెక్స్ట్ టైం నేను నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు నా కళ్ళ ముందు అలాంటి వీడియోస్ నా కళ్ళ ముందుకు వస్తాయి. అదే మీరు ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ చూస్తే మీ కళ్ళ ముందు ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ వస్తాయి. అండ్ అనలైజ్ ద ఇంటరాక్షన్స్ టు షో యూ కంటెంట్ దట్ అలైన్స్ విత్ యువర్ ఇంట్రెస్ట్. మనకి ఇంట్రెస్ట్ ఏది ఉంటుందో అది. సో ఇంకొకటి చాలా మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే, ఇక్కడ పర్టికులర్గా స్టూడెంట్ కమ్యూనిటీ తీసుకున్నట్టయితే మనం ఈ సోషల్ మీడియాని మనం యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఒక మొబైల్ ఫోన్ తీసుకొని ఏదో ఒకటి కంటెంట్ టైప్ చేసిన తర్వాత అది అతని లైఫ్కి యూజ్ కానిది అయితే మాత్రం నెక్స్ట్ టైం కూడా అతని ముందు అవే వస్తాయి. అదే రిపీటెడ్గా చూస్తూ అలాంటి అన్నెసరీ వీడియోస్కి, అన్నెసరీ కంటెంట్కి, నాలెడ్జ్కి అతను బానిస అయిపోతాడు, అడిక్ట్ అయిపోతాడు. సో అతని లైఫ్లో మోస్ట్ వాల్యుబుల్ టైం ఏదైతే ఉంటుందో దట్ విల్ బి స్పాయిల్డ్, సింప్లీ స్పాయిల్డ్. దట్స్ ఆల్. So the students and each and everyone, not only students, must be very careful in handling our mobile phones. And mobile phones are the most powerful tools in our hand. At the same time, they are the most dangerous tools in our hand. So we should be very much careful and we should know how to use them properly for our betterment and for our development. Okay, next one, healthcare. సో హెల్త్ కేర్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్స్ అయితే మైండ్ బ్లాగింగ్. ఫ్యూచర్లో హెల్త్ కేర్ సెక్టార్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ చాలా చూస్తాం. సో చూడండి, AI ఈజ్ యూజ్డ్ ఇన్ వేరియస్ హెల్త్ కేర్ అప్లికేషన్స్ ఫ్రమ్ డయాగ్నోస్టిక్ టూల్స్ దట్ కెన్ డిటెక్ట్ డిసీజెస్ ఫ్రమ్ మెడికల్ ఇమేజింగ్ టు యాప్స్ అండ్ మానిటర్ యువర్ హెల్త్ మెట్రిక్స్. ఓకే, సో ఇక్కడ సింపుల్గా చెప్పాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కొన్ని టూల్స్ ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే, మనకు మనుషులకు తీసినటువంటి MRI స్కానింగ్, CT స్కాన్స్ ఉంటాయి కదా, ఎక్స్రేస్ లాంటివి, వాటిని స్కాన్ చేస్తాయి. స్కాన్ చేసి వాటి యొక్క రిపోర్ట్ని డాక్టర్స్ ఎంత ప్రిసిషన్తో పర్ఫెక్ట్గా ఇస్తారో డాక్టర్స్ కంటే ఎక్కువ అని చెప్పుకోవచ్చు సింపుల్గా. ఎందుకంటే 1 అవర్లో ఒక డాక్టర్ 15 to 20 స్కాన్స్ రీడ్ చేసి దాని రిపోర్ట్స్ ప్రిపేర్ చేయగలిగితే, అదే 1 అవర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి టూల్స్ 200 స్కాన్స్ని చేయగలవు.
200 స్కాన్స్, మైండ్ బ్లాగింగ్ కదా. అండ్ మోర్ ఓవర్ దీన్ని మనము ఈ ఎంఆర్ఐ స్కాన్ కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి, వీటి గురించి నాలెడ్జ్ ఉండేటువంటి డాక్టర్స్ని మనం రేడియాలజిస్ట్ అంటాము. రేడియాలజిస్ట్ యొక్క స్కేర్సిటీ వరల్డ్ వైడ్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్లో అయితే ఓకే కానీ పర్వాలేదు, లైక్ ఇండియా ఇలాంటి కంట్రీస్లో కూడా, మనలాంటి కంట్రీస్లో కూడా పర్వాలేదు. బట్ కొన్ని బ్యాక్వర్డ్ కంట్రీస్ ఉన్నాయి, లైక్ సౌత్ ఆఫ్రికా, ఉగాండా, లిబియా, లైక్ అలాంటి కంట్రీస్లో డాక్టర్సే లేరు. ఇంకా రేడియాలజిస్ట్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి ప్లేసెస్లో ఒక స్కాన్ని రీడ్ చేసి రిపోర్ట్ని ఇవ్వడం అనేది జస్ట్ సెకండ్స్లో జరిగిపోతూ ఉంటే రియలీ వీ మస్ట్ వెల్కమ్ సచ్ వండర్ఫుల్ టెక్నాలజీ అండ్ విచ్ ఇస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. నెక్స్ట్ వన్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్. అంటే చాలా ఫీల్డ్స్ ఉన్నాయండి, ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని కాదు. నేను ఇప్పుడు టైం మనకు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నేను 1 by 1 జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను మీకు. AI హెల్ప్స్ డిటెక్ట్ ఫ్రాడ్ బై ఐడెంటిఫైయింగ్ అన్యూజువల్ ప్యాటర్న్స్ ఇన్ ట్రాన్సాక్షన్స్. మనం బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు జనరల్గా ఒక మనిషి, నేనున్నాను అనుకోండి, నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ ఒక 1000 రూపీస్ 2000 అలా డ్రా చేస్తున్నాను, నా బ్యాంక్లో నుంచి విత్డ్రా చేస్తున్నాను. కానీ ఒకేసారి ఒక 70,000 80,000 లేదా 2-3 lakhs అమౌంట్ నా బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ అంటే జరుగుతుంది అనుకోండి. ఎప్పుడు జరగనటువంటి ట్రాన్సాక్షన్, అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు దాన్ని AI ఆల్గారిథమ్స్ ఐడెంటిఫై చేసి ఆ ఫ్రాడ్ ఏమన్నా ఉందా లేదా అనేది దాన్ని ఐడెంటిఫై చేసి అలాంటి ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ని ఆపేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇట్ ఆల్సో పవర్స్ ద చాట్ బోట్స్ దట్ ప్రొవైడ్ కస్టమర్ సర్వీస్ అండ్ ఫినాన్స్ అడ్వైజ్. చాట్ బోట్స్ గురించి మనందరికీ తెలుసు, అంటే మనతో జస్ట్ చిన్న బిజినెస్లో వీటిలో యూజ్ చేస్తుంటారు. ఈ చాట్ బోట్స్లో కస్టమర్ సర్వీసెస్లో ఫినాన్షియల్ అడ్వైస్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి టూల్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఎంటర్టైన్మెంట్ గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. అండ్ ఎంటర్టైన్మెంట్లో ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ 90-95% AI అయితే వచ్చేసింది. సో దీనివల్లనే మన జీవితాలు చాలా 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 ఎంటర్టైన్ అయిపోతున్నాయి. అండ్ ఎవరైనా మనం తీసుకున్నట్టయితే ఎంటర్టైన్మెంట్ వైపు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ తీసుకున్నాం అనుకోండి, స్టూడెంట్స్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అంతే. నో ఎడ్యుకేషన్, నో డెవలప్మెంట్. ఓకే, వీటిని పక్కన పెట్టేశారు కంపల్సరీగా. ఈవెన్ బీటెక్ స్టూడెంట్స్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటమ్మా అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అదేదో టెక్నాలజీ అంటున్నారు, కానీ ఈవెన్ కంప్యూటర్ సైన్స్ చదివే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సరిగా తెలియదు. రియల్లీ ఇట్స్ వెరీ సాడ్. టీవీ షోస్, మూవీస్ ఆర్ మ్యూజిక్ యూ మైట్ ఎంజాయ్, అండ్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్. వీటిలో చాలా హ్యూజ్గా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాని ఎంత తక్కువగా యూజ్ చేసుకుంటే అంత మంచిది. ఓకే, సోషల్ మీడియాని కానీ లేదంటే ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని మనం తక్కువగా యూజ్ చేసుకోవాలి. మనం ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ చేసే వయసులో చేయాలి, దాన్ని కూడా ఎంత చేయాలో అంత చేయాలి. ఇప్పుడు ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మూవీ రిలీజ్ అయితే, ఒక ఫేమస్ హీరో యొక్క మూవీ మార్కెట్లో రిలీజ్ అయితే దానికోసము ఎంత ఆలోచిస్తున్నారు, బ్లాక్లో టికెట్లు తీసుకుంటున్నారు. అదే ఒక ఎడ్యుకేషన్ కంటెంట్కి సంబంధించి ఏదైనా ఒక వీడియో రిలీజ్ అయినా, లేకుంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా ఎగ్జిబిషన్స్ జరుగుతున్నా, ఏదైనా స్పీచెస్ జరుగుతున్నా, డోంట్ వరీ, డోంట్ కేర్. సో దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఎవరి మీద ఉంటుందో తెలుసా? మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ మీద. అండ్ రిచ్ పీపుల్ అంటే వాళ్ళకి ఆల్రెడీ సమ్ బేస్మెంట్ ఉంటుంది, ఏదో ఒక జాబ్ చేసుకుంటారు, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని బిజినెసెస్ ఉంటాయి, వాటిని బిజినెస్ని లుక్ ఆఫ్టర్ చేసుకుంటారు, వాళ్ళు అలా ముందుకు వెళ్ళిపోతారు. కొంతమంది డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఫారెన్కి పంపించి ఎక్కడ ఏదో చదివించి ఏదో చేసేస్తూ ఉంటారు, వాళ్ళు ఏదైనా చేస్తారు. ఫైనల్గా ఇబ్బంది పడేది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాసే. అండ్ దీనికి అంతటికి కారణము మన చేతిలో ఉండేటువంటి మొబైల్ ఫోన్స్. జాగ్రత్తగా వాడుకుందాం. సరే, తర్వాత ఆటోమోటివ్ ఇండస్ట్రీ గురించి చెప్తాం. ఆటోమోటివ్ ఇండస్ట్రీలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వస్తున్నాయి, ఇంకా డ్రైవర్స్తో కూడా పని ఉండదు. ఎస్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎంతో దూరంలో ఆల్రెడీ అమెరికాలో స్టార్ట్ అయ్యాయి. ఏదైనా టెక్నాలజీ ఒక కంట్రీలో స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ కంట్రీకి రావడానికి కొంత టైం పడుతుంది అంతేగాని రాకుండా అయితే ఉండదు. ఓకే, అండ్ విచ్ ఆర్ an emerging technology rely heavily on AI to interpret the sensors data and make decisions in real time to navigate safely. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేది మనము కావాలని నేను ఒక సపరేట్ వీడియో తీస్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
అది ఎలాగ మనుషుల్లాగానే ఎలా చూడగలదు, మనుషుల్లాగానే ఎలా ఐడెంటిఫై చేయగలదు, ట్రాఫిక్ నుంచి తప్పించుకొని అది ఎలా వెళ్ళగలదు, ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ వచ్చినప్పుడు బ్రేక్స్ ఎలా అప్లై చేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్. అసలు మనిషి లేకుండానే జస్ట్ మనం కారులో ఎక్కి కూర్చొని మనం ఎక్కడికి వెళ్ళాలో దానికి కమాండ్ ఇస్తాము. దట్స్ ఆల్. మనం ఎక్కిన ప్లేస్ నుంచి మనం చేరాల్సినటువంటి డెస్టినేషన్కి ఆ కారే తీసుకెళ్తుంది. రియల్ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో నేను ఆల్రెడీ చెప్పాను, ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనేది ప్రతి దాంట్లో ఉంది. ఏఐ ఈజ్ యూజ్డ్ టు ఆప్టిమైజ్ ప్రొడక్షన్ లైన్స్, ప్రిడిక్ట్ మెయింటెనెన్స్ నీడ్స్ అండ్ ఇంప్రూవ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ వీటి గురించి కూడా మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సప్లై చైన్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేదంటే గూడ్స్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి. ఇప్పుడు అమెజాన్ వేర్ హౌసెస్ ఉంటాయి. ఇంకా ఫైనల్లీ 10th వన్ ఎడ్యుకేషన్. ఏఐ కెన్ ప్రొవైడ్ personalized learning experience, adapt content to individual learning styles and automate administrative tasks. సో ఫ్యూచర్లో స్కూల్స్లో, కాలేజెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క యూటిలైజేషన్ చాలా చాలా ఉండబోతుంది. దేర్ ఈజ్ నో డౌట్. అండ్ ఇంకొక అడుగు ముందుకేస్తే మనము ఫ్యూచర్లో మనుషుల ప్లేస్లో, అంటే హ్యూమన్ టీచర్స్ ప్లేస్లో హ్యూమనాయిడ్ రోబోట్స్ అనే టీచర్స్ వస్తాయి. అంటే ఒకే రోబోట్ అన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేయగలదు. కాబట్టి ఏఐకి సంబంధించినటువంటి నాలెడ్జ్ మనం కంపల్సరీగా డెవలప్ చేసుకోవాలి. అయితే ఏఐ రావడం వల్ల మన జాబ్స్ పోతాయా? ఏమో చెప్పలేం. కానీ ఏఐని నువ్వు నేర్చుకోవడం వల్ల మాత్రం నీ జాబ్లో, నీ శాలరీలో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మిగతా అంటే నీ సరౌండింగ్లో ఎవరైతే మీ ఫ్రెండ్స్ నీలాంటి సేమ్ జాబ్ చేస్తున్నారో వాళ్ళకంటే నువ్వు ఒక అడుగు ముందుంటావు. అండ్ నేను హైర్ చేసుకోవడానికి ఆ రిలేటెడ్ ఫీల్డ్లో ఉండేటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి, స్కూల్స్, కాలేజెస్ కానివ్వండి, జస్ట్ కొంచెం హై పేమెంట్ కూడా మనకు ఇచ్చి మనల్ని తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను యాజ్ అ టీచర్గా ఇప్పుడు లాస్ట్ 6-7 months నుంచి ఏఐ మీద రీసెర్చ్ చేస్తున్నాను. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. అండ్ మైండ్ బ్లోయింగ్ థింగ్స్ అనమాట. నాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ మా స్టూడెంట్స్తో కూడా నేను నేర్చుకునేటువంటి నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాను. వాళ్ళు కూడా ఏఐ అంటే ఏంటో తెలుసుకుంటున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏఐ ఈజ్ అ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ ఫీల్డ్ దట్ ఈస్ ఇంక్రీజింగ్లీ ఇంటిగ్రేటెడ్ ఇంటూ various aspects of our daily lives, transforming how we work, live and interact with the world around us. Thank you for watching, and keep watching, like, share and subscribe to my channel, and I will give most valuable content in the future. This is just beginning of artificial intelligence related videos. Thank you. Yours Reed Susan.